హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు చికెన్ కర్రీ దాబా స్టైల్ అండి. 4 ఆనియన్స్ తీసుకున్నాను, టమాటాలు 3 తీసుకున్నాను, 5 చిల్లీస్ తీసుకున్నాను, 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్లో సాల్ట్ 1 2 స్పూన్స్ వేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ స్పూను పసుపు వేస్తున్నాను. త్రీ టీ స్పూన్స్ కారం వేస్తున్నాను. మీరు ఈ విధంగా చేసుకోండి, నీసు వాసన లేకుండా ఉంటుంది. దాబా స్టైల్లో చాలా బాగుంటుంది, గ్రేవీగా. నేను ఒక టిప్ చెప్తానండి, మధ్యలో మీరు ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి. అల్లం 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ముందులో ఆయిల్ వేయకూడదండి, ఎందుకంటే ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా. ముందర ఆయిల్ వేస్తే అవన్నీ పట్టవు, కాబట్టి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 కప్స్ కర్డ్ వేస్తున్నానండి. ముందర ఆయిల్ వేస్తే ఇవన్నీ పట్టవు కాబట్టి ముక్కకి కర్డ్ కలిపిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను. ఒక గంట ఆయిల్ వేస్తున్నానండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి, పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. 4-5 చిల్లీస్ తీసుకున్నాను కదా, వాటిని చీల్చి వాటి పైన వేస్తున్నాను. బాండీలో ఆయిల్ తీసుకున్నానండి. ఒక గంట ఉల్లిగడ్డలు మనం వేయించుకోవాలి ఎర్రగా. ఇది మిక్సీ పట్టుకోవడానికి వేయించుతున్నానండి. మాడిపోకుండా తిప్పుకోవాలండి. బాగా రెడ్గా వచ్చేటట్టు ఆనియన్స్ని మగ్గబెట్టుకోవాలండి. ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఉల్లిగడ్డలు తొందరగా మగ్గుతాయి కదా. బాగా రెడ్గా అయ్యేటట్టు వేయించుకోవాలి ఆనియన్స్ని. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. రెడ్గా వచ్చినది చూడండి. ఇలా వస్తేనే కూర టేస్ట్గా ఉంటుంది. దీన్ని మిక్సీ జార్లో వేస్తున్నాను. చల్లారిన తర్వాత టమాటాలు కూడా మగ్గబెట్టుకోవాలండి. టమాటాలు ఆనియన్స్ 2 కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసాను. టమాటాలు కూడా మగ్గబెట్టుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి. టమాటాలు మగ్గిపోయినాయి చూడండి. కొత్తిమీర వేస్తున్నాను. మీకు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర వేసాను. ఒకసారి కలదిప్పి కొత్తిమీర వేసి మిక్సీ జార్లో తీసుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇవి వేసి పక్క చల్లారిన దాకా ఉంచుతానండి ఇట్లా జార్లో. ఇప్పుడు 2 గంటలు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చిన్న ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి.
బాగా ఎర్రగా మగ్గే వరకు కలిదిప్పాలండి. చూడండి ఆ విధంగా వచ్చింది స్ట్రక్చర్. మనం పక్కకు పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ మగ్గబెట్టుకున్న చికెన్ని పక్కకు తీసుకున్నాం కదండి, పక్కకు పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గబెట్టాలి. ఒకసారి కలదిప్పాలి బాగా. ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ పట్టానండి, ఆనియన్స్ టమాటాలు మిక్సీ పట్టాను. ఇప్పుడు వేసుకోవాలండి. ఇందులో వేసి ఒకసారి కలదిప్పాలి. మొత్తం కలిసే వరకు కలిదిప్పాలండి నీట్గా. ఇప్పుడు నేను టిప్ చెప్తానని చెప్పాను కదండి, ఇప్పుడు చెప్తానండి నేను. వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పక్కకి చిన్న గిన్నెలో కాగబెట్టుకోవాలండి. అందులో 4-5 లవంగాయలు, మిరియాలు, 4-5 మిరియాలు ఆకు అన్నీ మరగబెట్టుకోవాలి వాటర్లో. మసాలా వేస్తున్నాను. జీలకర్ర పౌడర్ 1 స్పూను, ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూన్ వేసాను. మొత్తం కలదిప్పుకోవాలండి. ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత చూడండి, చెక్క, లవంగాయలు, మిరియాలు, బిర్యానీ ఆకు వాటర్లో మరగబెట్టాను. హాఫ్ గ్లాస్ వాటర్లో అవి పోస్తున్నాను చూడండి. చికెన్లో ఎప్పుడైనా హాట్ వాటర్ పోసుకోవాలండి, ఎందుకంటే చల్లటి నీళ్ళు పోస్తే సపరేట్గా గ్రేవీ వాటర్ అనిపిస్తుంది, కర్రీ థిక్నెస్ అనేది రాదనమాట. సో ఈ విధంగా హాట్ వాటర్ అనేది పక్కకు కాగబెట్టుకొని ఇలా పోసుకోవాలి. కర్రీ కూడా థిక్నెస్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దాబా స్టైల్లో వేసాను, సరిపోలేదు ఉప్పు 1 స్పూన్ వేసాను. కొత్తిమీర వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన టిప్ విధంగా. చాలా బాగుంటుంది కర్రీ, టేస్ట్గా ఉంటుంది. దాబా స్టైల్లో చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఒకసారి టేస్ట్ చేయండి, చూడండి. చూస్తుంటేనే చాలా తినబుద్ధి అవుతుంది. అలా చేసుకోండి మీరు కూడా. ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ.